నేను చెప్పిన అంశము లూకాసు వార్త 19:10 ఉంది. ఇక్కడ దేవుని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెతకి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఏమి నశించిపోతుందండి ఈ లోకంలో? అందరూ బాగానే ఉన్నారుగా. ఏమి నశించిపోతుంది? పొద్దున్నే వెళ్తున్నారు, పనులు చేసుకుని సాయంత్రానికి వస్తున్నారు, డబ్బులు తెచ్చుకుంటున్నారు, బాగానే బతుకుతున్నారు. ఏమన్నా నశించిపోయేది అక్కడండి అని అనుకుంటారు. కానీ మనిషి జీవితం దాదాపు 3 కార్యాల ద్వారా నశించిపోతున్నారు. 3 భయంకరమైన శత్రువులు మనిషిని నాశనం చేస్తున్నాయి. ఆ 3 నుంచి యేసు ప్రభు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ 3 ఏంటో ఈరోజు మీకు బాగా అర్థమయ్యేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు బోధించునుగాక. అంటే మానవులను నశింపజేసే ఒక 3 దురాత్మ శక్తులు ఈ ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో కాదు, ప్రతి మానవుడు నాశనం అయిపోవడానికి 3 శక్తులు కారణం. సాతానుడు 3 పంపిస్తున్నాడు. ఒక బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం ఉంది, మార్కు సువార్త 5వ అధ్యాయంలో. వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు, ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ సడన్గా ఆ వ్యక్తి మీదకి అపవిత్ర ఆత్మ దిగి వచ్చింది. ఆ వ్యక్తి అపవిత్ర ఆత్మను పొందుకున్నాడు, పట్టింది అతన్ని. ఆ దెయ్యం పట్టి పీడించడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆ దెయ్యం పట్టిందో వాడు కోపిష్ఠుడైపోయాడు. ఎంత కోపం వచ్చింది! ఎంత భార్యను బాగా చూసుకునేవాడు భార్యను కొట్టడం ప్రారంభించాడు. పిల్లల్ని బాగా చూసుకునేవాడు పిల్లల్ని కొట్టడం ప్రారంభించాడు. పిల్లలు భయపడిపోతున్నారు. అప్పటిదాకా వాళ్ళ నానంటే నానా అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళే పిల్లలు వాళ్ళ నాన్న వస్తుంటేనే భయపడి వణికిపోవటం ప్రారంభిస్తున్నారు. భార్య ఎప్పుడప్పుడు మా ఆయన వస్తాడా, మేమిద్దరం కలిసి భోంచేద్దామని ఎదురు చూస్తే భార్య కూడా అలా భర్త వస్తుంటే, అమ్మో ఈరోజు రాకూడదేమో నా భర్త, ఈయన వస్తున్నాడు, ఏం జరుగుతుందని వణికిపోతా ఉన్న పరిస్థితి. అలాంటి స్థితిలో క్రూరుడిగా మారిపోయాడు. క్రూరుడిగా మారిపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు తరిమేశారు. అతన్ని తరిమేస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? సమాధుల్లోకి వెళ్ళి బ్రతుకుతూ ప్రారంభించాడు. అతని వైపు వస్తున్నా ఎవరైనా ఆ వైపు వస్తుంటే రాళ్ళు తీసుకొని కొడుతున్నారు. వాడిని సంఖ్యలేసి బంధించేశారు. అనేక మంది కొట్టారు. సంఖ్యలేసి బంధించేసిన సంఖ్యలు తెంచుకొని ఏం చేస్తున్నారు? అందరిని కొట్టడం ప్రారంభించాడు. ఎందుకు ఈ వ్యక్తి ఇట్లా అయిపోయాడంటే అపవిత్ర ఆత్మ ఇతన్ని పట్టింది. బాగున్న వ్యక్తిని ఏం చేసేసింది? చెడగొట్టేసింది. బాగున్న సంసారాన్ని పాడు చేసింది. బాగున్న కుటుంబాలని పాడు చేసేసింది. ఈరోజు నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు బాగున్న కుటుంబాలు ఈరోజు ఎట్లా ఉన్నారు? ఒకప్పుడు మంచి పిల్లడు, నా కొడుకు మంచోడు అన్న వ్యక్తి ఎలా తిరుగుతున్నాడో ఆలోచించండి. మంచిగా ఉన్న వారిని చెడగొట్టే కార్యాలు అపవిత్ర ఆత్మ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని బాగు చేయడానికి ఎక్కడో ఉన్న గలిలయ దేశం నుంచి యేసు ప్రభు ఈ ప్రాంతానికి, గెరాసేనుల ప్రాంతానికి రావడం ప్రారంభించాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆ వ్యక్తిని బాగు చేశాడు. హల్లెలూయా చెప్తారా? ఈరోజు నేను చెప్తా, అపవిత్రాత్మ మనిషిని చెడగొట్టడానికి పంపించే 3 భయంకరమైన శత్రువులు. మొట్టమొదట మనిషి నాశనం అయిపోయేది దేని వలనంటే, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడన్న మాటలో చెప్తున్నా. మొదటిది, మనిషి నాశనం అయిపోవడానికి మొదటి శత్రువు పాపము. పాపము 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 మనిషి జీవితాన్ని నాశనం చేసేది పాపమే. ఎవరిలోకి పాపం వస్తుందో ఆ పాపం ఆ వ్యక్తిని బానిసగా మార్చేసింది. ఎవరిలోకి పాపం వస్తుందో, ఏ కుటుంబంలోకి పాపం వస్తుందో ఆ కుటుంబాన్ని పాపము నశింపజేసింది. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, పాపముతో అనేక మంది నశించిపోతున్నారు. ఒకవేళ ప్రస్తుతానికి ఇప్పుడు డబ్బున్నా పాపము చేసే ప్రతి ఒక్కళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతారు, అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నాశనం అయిపోయే ఆ పాపము నుండి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి రావాల్సి వచ్చింది. పాస్టర్ గారు, పాపం పోవడానికి మేము యేసుక్రీస్తు తప్ప ఇంకే దారి లేదా? ఏ దానాలు చేసినా పాపం పోదు. ఒక వ్యక్తిని చూపించామాయ్ నువ్వు తప్పు చేస్తావు అని ఎదుటి వ్యక్తిలో ఉన్న పాపాన్ని ఏలు పెట్టి చూపించే శక్తి మనిషికి ఉంది, కానీ ఆ పాపాన్ని తీసివేసే శక్తి ఏ మానవుడికి లేదు. ఒకడు తాగి తాగి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, వాడిని బాగు చేయగలరా మనిషి? ఇంకా పాడైపోతున్నాడు, క్రూరుడుగా మారిపోతున్నాడు, కఠినాత్ముడిగా మారిపోతున్నాడు. నాగాలాండ్ అనే ప్రాంతంలో ఒకసారి నేను ఆ ప్రాంతానికి వెళ్తే ఒక ఆయన సాక్షి చెప్పాడు. ఆ పాస్టర్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళాడంట. ఆయన ముందు ఒక నాస్తికుడు వెళ్ళాడంట ఆ ప్రాంతానికి. నాస్తికుడు వెళ్ళినప్పుడు, నాస్తికుడు అంటే దేవుడు లేడు ఎవరు లేరు అనే వ్యక్తి వెళ్ళినప్పుడు ఒక ప్రాంతం, మారుమూల ప్రాంతంలో వాళ్ళందరూ ప్రార్థన చేసుకున్నారంట. వీళ్ళందరూ ప్రార్థన చేసుకున్నారు. ఏంటి, ఇక్కడ కూడా వచ్చేసారా వీళ్ళు, ఇక్కడ కూడా ఈ మతాన్ని తీసుకొచ్చేసారా అని హేళన చేస్తూ ఎక్కిరిస్తూ, మీరేంటయ్యా ఈ దేవుడిని నమ్ముకున్నారు, అసలు దేవుడు లేడంటే, సార్ మిమ్మల్ని ఒక చోటకి తీసుకెళ్తానని ఆ వ్యక్తిని ఆ ఊరు బయట ఒక లోయ ఉంటే, ఒక చిన్న ప్రాంతం ఉంటే ఆ సమ్ ఏరియాకి తీసుకెళ్ళాడంట. అక్కడ నిలబడంగానే మీకు ఏమైనా కనపడుతుందంటే, దేవుడిని చూపిస్తాం అనుకుని నీతో వచ్చాను, ఏంటి ఎక్కడికి తీసుకొచ్చావు అని అంటే, చూడండి సార్ అంటే ఆయన ఇట్లా చూడంగానే పుర్రెలు, మనిషి యొక్క పుర్రెలు కనపడుతున్నాయి, తల, ఆ మనిషి యొక్క ఎముకలు కనపడుతున్నాయి. ఇదేంటయా ఇక్కడ నాకు ఎవరు కనపడలా, ఇంత భయంకరంగా ఉంది పరిస్థితి, చిచిచి అని అనుకుంటా వస్తుంటా, సార్ ఈ పుర్రెలు ఎవరో తెలుసా? మనుషులు.
మరి ఎందుకు ఇట్లా అని తెలుసా? మేము తిని చంపేసేసి మేము వాళ్ళని అక్కడ పడేసాం. వాళ్ళ తినింది మేము నరమాంస భక్షకులం. అయితే మా ప్రాంతానికి ఒక పాస్టర్ గారు వచ్చారు. మమ్మల్ని ఎవరు మార్చలేరు అనే టైంలో మా ప్రాంతానికి ఏ మానవుడు ఏ వ్యక్తి కూడా రావడానికి భయపడిపోతారు, అక్కడ నరమాంస భక్షకులు ఉన్నారని. సైలెంట్గా వెళ్తాం, చిన్న పిల్లలైనా తీసుకొచ్చేస్తాం, ఒలుచుకొని తినేస్తాం, వాళ్ళ పురిని ఎముకలకి పడేస్తాం. ఇవన్నీ అయ్యే. మరి మాలాంటి వాళ్ళని మార్చింది ఎవరు తెలుసా? మాలాంటి వాళ్ళని మార్చింది మనుషులు కాదు, మాలాంటి వాళ్ళని మార్చింది చెట్లు పుట్లు కాదు, మాలాంటి వాళ్ళని మార్చింది లోక సంబంధమైన కార్యాలు కాదు, మూఢనమ్మకాలు కాదు. మాలాంటి వాళ్ళని మార్చింది తెలుసా? ఆ పాస్టర్ గారు యేసుక్రీస్తుని మాకు పరిచయం చేశారు. యేసుక్రీస్తు మా జీవితాలను మార్చేశాడు. మేము నరమాంస భక్షకులు ఇప్పుడు మనుషులుగా మారిపోయాము. ఈవెన్ చికెన్లు కూడా తినట్లేదు, మేము మాంసాహారం మానేసి ఆకుకూరలు తింటున్నాం సార్. మాలో యేసుక్రీస్తు లేకపోతే, మేమే అట్లా ప్రార్థన చేసుకోకపోతే మీ ఎముకలు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాయి. యేసుక్రీస్తు ఎవరు? పాడు చేసే దేవుడు కాదు. యేసుక్రీస్తు ఎవరు? బలవంతంగా నిన్ను మార్చే దేవుడు కాదు. ఇప్పటికి తలుపు కొడుతూ నువ్వు తలుపు తీస్తేనే వస్తాను కానీ బలవంతంగా రానని తలుపు దగ్గర నిలబడిన ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన బలవంతుడే కానీ బలవంతం చేసే దేవుడు కాదు. మరలా చెప్తున్నా, ఆయన బలవంతుడే కానీ బలవంతం చేసే దేవుడు కాదు. అలాంటి వ్యక్తి, అలాంటి దేవుడు మనిషి కొరకు పాపము నుండి విడిపించడానికి లోకానికి వచ్చాడు. సర్వ పాప పరిహారార్థాయ రక్త ప్రోక్షణం తథ్యమని కొన్ని ప్రాంతాల్లో చెప్తూ ఉంటారు. అంటే ఏ పాపమైన పోవాలంటే రక్తం కార్చబడాలి. అందుకే మేకలను బలిస్తారు, కోళ్ళను బలిస్తారు, రక్తం చిందిస్తారు. అయితే ఎన్ని రక్తాలను చిందిస్తారు, ఎన్ని జంతువులు చంపేస్తారని ఒకేసారి అర్పణగా చేయటానికి ప్రపంచానికి నిత్య బలిగా యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడు. అందరూ బతకడానికి వస్తే యేసయ్య మనిషి కొరకు చచ్చిపోవడానికి వచ్చాడు. చావు మనిషి మీదకి వస్తున్నప్పుడు ఆ చావుకు అడ్డంగా నిలబడ్డాడు. నీకు అడ్డంగా వచ్చేది ఎవరు? నీ భార్య రావచ్చా? నీ బిడ్డలు వస్తారా? నీ భర్త వస్తారా? కొంతవరకే, పూర్తిగా వాళ్ళు రాలేరు. నిన్ను కాపాడడానికి పూర్తిగా రాలేరు. కానీ నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ వాళ్ళ కంటే ఎక్కువ ప్రేమించుచున్న దేవుడు. అందుకే నీకు బదులు ఆయన మరణించడానికి వచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ స్థానములో ఆయన మరణించడానికి వచ్చి తన రక్తాన్ని చిందించి ఆఖరి రక్త బొట్టు వరకు కార్చాడు. ప్రపంచ చరిత్రలో తిరుగులేని బలమైన మందు ఏదైనా ఉందంటే లోకంలో పాపానికి విరుగుడు యేసుక్రీస్తు పరమ పవిత్రమైన రక్తమే. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక వ్యక్తిలోకి పాపం ఎప్పుడైతే వచ్చిందో చూడండి, ఆ పాపం ఆ వ్యక్తిని మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నెంబర్ 1. ఏ ఇంట్లో పాపం ఉంటుంది? పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం అంటే ఏంటి? క్రూర స్వభావమే పాపం. వ్యభిచారం పాపం, చెడ్డ చూపులు పాపం, చెడ్డ తలంపులు పాపం, అసూయలు పాపం, కలహాలు పాపం. యేసుక్రీస్తు వీటి నుంచి విడిపించడానికి, మంచి మనుషులుగా మార్చడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. దావీదు అనే ఒక భక్తుడు ఉన్నాడు, దేవుని బిడ్డే. కానీ ఒకరోజు ఏం చేశాడంటే పొద్దుగుకే వరకు నిద్రపోయాడు. నిద్రపోయి పైకెక్కి చూడాలని దృశ్యాన్ని చూశాడు. చూసి వదిలేశాడా? కానీ ఇంటిలోకి తెచ్చుకొని పాపం చేశాడు. ఎప్పుడైతే అతను పాపం చేసి ఆ పాపాన్ని దాచి కూర్చున్నాడు, నేను ఇలా చెప్తున్నాను, నీ భర్తకి తెలియకుండా పాపం చేయొచ్చు, నీ బిడ్డలకు తెలియకుండా పాపం చేయొచ్చు, మీ అమ్మకి తెలియకుండా పాపం చేయొచ్చా? నన్ను ఎవడు చూశాడు? నేను చేసేది మా ఆవిడ చూడట్లేదు, మా ఆవిడ పిచ్చిది, నేను మా ఆవిడ ముందు ఫోన్లో మాట్లాడినా కనుక్కోలేదు, గుర్తుపట్టలేదు అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావేమో. మా వాళ్ళు ఎవరు చూస్తారు? నేను ఎట్లా చేసినా నన్ను అడిగేవాడు ఎవరు అని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారేమో. నేను మీకు తెలియజేస్తున్నా, యేసుక్రీస్తు ఎవరు తెలుసా? అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. ఆయన ప్రతిదీ చూస్తున్నాడు. మనం బాత్రూంలో ఉన్నా చూస్తాడు, దుప్పటి కప్పుకున్నా చూస్తాడు, భూమి కింద భాగంలోకి వెళ్ళినా చూస్తాడు, లోయల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రభు కన్నులు నిన్ను చూస్తున్నాయి. ఆయనకి మరుగైంది ఏది లేదు. ఆయన కన్ను కప్పగలిగిన వాడు ఎవడు? ఆయన అన్ని చూస్తున్నాడు, అన్ని లెక్కేస్తున్నాడు. నీ చూపులు లెక్క, నీ క్రియలు లెక్క, నీ నడక లెక్క. ఒక ఆమె దూకుంటే ఎంటికలు ఊడిపోతున్నాయి అంట. అయ్యో ఎంటికలు ఊడిపోతున్నాయి, ఇంత పెద్ద జుట్టు ఇంత అయిపోతుంది, ఏం చేద్దాం, పలానా హెర్బల్ ఆయిల్ వాడదామా, ఆదివాసి ఆయిల్ తెప్పించుకుందాం అనుకుంటుందంట. కానీ బైబిల్ ఏం తెలుసా? నీ తల వెంట్రుకలు లెక్కించబడి అంట. హల్లెలూయా చెప్పండి. నువ్వు కూర్చుండుట లెక్క, లేచుట. ఓ భక్తుడు పాడతాడు, ఏం పాడతాడు తెలుసా? నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు,
చుట్టూ నన్ను ఆవరించావు. హల్లెలూయా. సర్వేశ్వరుని స్తుతించడానికి దరువేశ్వరులు కావాలి. అలా కూర్చుంటేట దరువేశ్వరులు సైలెంట్గా కూర్చున్నారు. ఓకే, నో ప్రాబ్లం. అందరు చెప్పండి, సర్వేశ్వరుని స్తుతించడానికి దరువేశ్వరులు. దరువు అంటే దరువులు వాయించేవాళ్ళు వీళ్ళు. అంటే మీరు అఫీషియల్గా మాట్లాడతారు, నేను తెలుగులో చెప్పాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. పరిశోధించి తెలుసుకున్నావు. ఓకే, కొడదామా? నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. సరే, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. అందరము పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచి ఉండుట, కూర్చుండుట నిలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. నేను కూర్చుండటానికి తెలుసు. ఏమంటే దేవుడికి అన్నీ తెలుసా తెలీదా? నేను మీకు చెప్తున్నా, యేసు ప్రభు కన్నులు అగ్నిజ్వాల వంటి కన్నులు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు వచ్చినప్పుడు మనం రోడ్డు మీద నడుస్తున్నాం, గుండు సూది ఉంది, కనిపించదా? కనిపించింది కదా, ఎందుకంటే సూర్యుడు వెలుతురులో. అదే చిక్కటి చీమ వెంటనే కరెంట్ పోయింది. ఇప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, కరెంట్ పోయినాక ఆ బకెట్ కనిపించిద్దా? ఒకవేళ ఎవరైనా వెళ్తున్నట్టు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు? చీకటి ఉంది. అది మనకుంటది, కానీ దేవుడు ప్రతిదీ చూస్తూనే ఉన్నాడు. కరెంటు పోయిన ఆయన ప్రతిదీ స్పష్టంగా చూడగలిగిన దేవుడు. నీ చూపులు ఆయన చూస్తున్నాడు, నీ మాటలు చూస్తున్నాడు, నీ తలంపులు చూస్తున్నాడు, ఇంత లెక్కేస్తున్నాడు అన్నీ కూడా. నన్నెవరు చూడట్లేదు, చూసే దేవుడు ఉన్నాడు. ఆయన నీ పాపాన్ని విడిపించడానికి, పాపం నుంచి రక్షించడానికి వచ్చాడు. ఒకవైపు పాపుల రక్షకుడే, క్షమించే దేవుడే, కానీ ఇంకో ఫేస్ ఉంది ఆయనకి. ఇంకో ఫేస్ ఏంటి తెలుసా? ఒకవేళ నువ్వు కనుక ఆయన రక్షణ యాక్సెప్ట్ చేయకపోతే, ఒకవేళ నువ్వు కనుక ఆయన దగ్గరికి వచ్చి ఆయన రక్తంతో కడగబడకపోతే, హలో, ఆయన భయంకరమైన పరిస్థితిలోకి నేను తీసుకెళ్లే పరిస్థితికి అప్పగిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడి గురించి ఏం తెలుసా? చదవని బైబిల్ గ్రంథం నుంచి టక్ మని పాస్టర్లు దేవుని బిడ్డలు ఉన్నారు కాబట్టి టక్ చదువుతారని వాక్యం చెప్తున్నా. 10వ అధ్యాయం 31 వచ్చును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31 వచ్చును. ఈ రోజు నేను చెప్తున్నా, నీ పాపము నిన్ను నాశనం చేసిద్ది, నీ పాపము నిన్ను నరకానికి తీసుకెళ్ళిద్ది. 10:31. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. అందరూ జీవము గల దేవుడి చేతిలో పడుట భయంకరం. ఇక్కడ దావీదు గురించి చెప్పాను. దావీదు తప్పు చేసి సైలెంట్ కూర్చున్నాడు. తప్పు చేశాడంటే దేవుడి చేతిలో పడ్డట్టే. పాపము చేశాడంటే దేవుడు ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఇచ్చినట్టే, ఇస్తాడు ఖచ్చితంగా. వడ్డీ వేసి ఇస్తాడు. నువ్వు ఏ తప్పు చేసావో రేపు పొద్దున్న నీ పిల్లలు కూడా అదే తప్పు చేస్తారు. నువ్వు రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నావో వాళ్ళు ఇంకా బయటకు వచ్చి కూర్చుంటారు. నువ్వు సినిమా సీరియల్ చూసి ఎట్లా బాగుంది నవ్వుతున్నావో వాళ్ళు సీరియల్లో డాన్స్ వేసుకుంటూ రోడ్డు మీదకి వస్తారు. నువ్వు ఏది విత్తుతావో అదే పంటకు వస్తావు. హల్లెలూయా చెప్పండి. దయచేసి ఈరోజు చెప్తున్నాం మీ అందరికీ, ఆయన నిన్ను ప్రేమిస్తూ నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడే ఆయన రక్షణ తీసుకోండి, ఇప్పుడే ఆయన దగ్గరికి రండి, ఆయనతో సమాధాన పడండి. లేదా జీవము గల దేవుడి చేతిలో పడుట భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు, భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. దావీదు తను చేసింది తప్పని తెలిసి కూడా చేతులు కడిగేసుకొని సైలెంట్గా ఉన్నాడు. దేవుడు తీర్పు పంపించాడు. దావీదు చేసిన పాపానికి ఆయన కన్నా బిడ్డ 7 రోజులు నరకయాతన అనుభవించి చచ్చిపోయాడు. బిడ్డ ఏడుస్తుంటే, బిడ్డ నిద్ర లేకుండా బాధపడుతుంటే, తండ్రిగా నిద్ర పట్టుక మోకరించి ఉపవాసం ఉండి అన్నం తినకుండా ఏడుస్తున్నాడు. దావీదా, ఎందుకు నీకు అన్నం ఎక్కట్లేదు? ఎందుకు అంత బిర్యానీ ఉంది, అంత చికెన్ ఉంది, తినాల్సిన భోజనాలు ఉన్నాయి, ఎందుకు కడుపులోకి వెళ్ళట్లేదు? అయ్యా, నేను చేసిన పాపాన్ని బట్టి నా కొడుకు ఏడుస్తుంటే నేను ఉన్నాను తినలేకపోతున్నాను. ఈరోజు ఇంట్లో అన్నం ఉంది, మంచి భోజనం తినలేకపోతున్నారండి. ఎందుకు తెలుసా? ఇంట్లో ఏమి లేదు. అందరు చెప్పండి, సమాధానం లేదని చెప్పండి. సమాధానం లేనోడికి మంచి దమ్ బిర్యానీ పెట్టండి, కూర్చొని తినగలరా? వాడికి సమాధానం లేదు. వాడు ఒక్కటే అంటాడు, చచ్చిపోతా, నాకు వద్దు అన్నావు. ఒక భార్యాభర్తలు తిట్టుకున్నారండి భయంకరంగా. భార్య బిర్యానీ వండింది. బిర్యానీ వండిన తర్వాత భర్త ఏం చేశాడంటే, ఆఫీస్ నుంచి వస్తున్నాడు. ఆఫీస్ నుంచి వస్తా ఇంట్లోకి అడుగు పెట్టాడు. ఏం జరిగిందంటే, ఆఫీసులో వాళ్ళ సార్ తిట్టాడు. ఆ కోపాన్ని ఇంట్లో వాళ్ళ ఆవిడ మీద చూపించాడు. అమ్మా మీ కోపాన్ని ఎవరి మీద చూపించొద్దు. పిల్లలు కూడా, అమ్మ స్కూల్లో కోపం, కాలేజీలో కోపం అమ్మల మీద చూపించమాకండి. వచ్చేసి భార్య మీద చూపించాడు. ఆ వంట వండుతుంది,
జస్ట్ కింద ఏదో మట్టి ఉందని, ఇక్కడ మట్టి ఎందుకుంది, ఇక్కడ అది ఎందుకుంది, నీ వల్లే ఉందని తిట్టేసేస్తున్నాడు ఆమెని. ఇంకా ఆమె ఏం చేసిందంటే చక్కగా బిర్యానీ వండిన ఆమె ఆ బిర్యానీ అక్కడ పడేసేసి వెళ్ళిపోయి పండుకుంది. ఇంకా అన్నం కూడా ఇట్లా ఈయనకు వచ్చి కూర్చొని అన్నం పెట్టంటే కూతురుని పంపించింది, నువ్వు పెట్టమ్మా అని. ఏం లేదు వీళ్ళిద్దరి మధ్యలో. తింటా అన్నం అమ్మది నిందా అన్నాడు, తినలేదు అని చెప్పింది కూతురు. తినమని చెప్పు అంటే ఆ మమ్మీ డాడీ అన్నం తినమంటాడు, మాకు అవసరం లేదు, మాకు అక్కర్లేదు అని అటు తిరిగి పండుకుంది. అన్నం తినిందా, బిర్యానీ ఉంది, ఆకలితో పండుకుంది. సరే అదే భార్యకి ఒక వారం తర్వాత భర్త వచ్చాడు. భర్త వచ్చి అన్నాడు, అమ్మాయి ఎక్కడున్నావు అన్నాడు. వంటగదిలో ఉన్నానండి అన్నది. ఇట్రా వచ్చాయి అన్నాడు. వచ్చింది. కళ్ళు మూసుకో అన్నాడు. కళ్ళు మూసుకుంది. చేయి చాపు అన్నాడు. చేయి చాపింది. చేయి చాపంగా ఒక ఉంగరం తీసుకొచ్చి ఏం చేశాడు, బంగారు ఉంగరం చేతికి తొడిగాడు. ఏంటండి ఉంగరం తొడుగుతుందని కళ్ళు తెరిచి చూసింది. బంగారు ఉంగరం. అయ్యి భలే ఉందండి, ఇదేంటి ఇప్పుడు తీసుకొచ్చా అంటే, వచ్చేవారు నీ బర్త్డే ఉందిగా వేసుకో అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా అబ్బా ఆ బంగారు ఉంగరం తీసుకున్నానే ముందు ఫోన్ వాళ్ళ అమ్మకి వెళ్ళిపోయింది. మమ్మీ మా ఆయన ఉంగరం తీసుకొచ్చాడు ఆమెకి. తర్వాత అక్కకి ఫోను, తర్వాత చెల్లికి, మొత్తానికి చెప్పాల్సిన చెప్పేసుకొని వచ్చి అన్నం పెట్టింది. ఇప్పుడు బిర్యానీ లేదు, ఇప్పుడు చికెన్ లేదు, పచ్చడి ఉంది. ఇద్దరు కమ్మగా తిన్నారు చికెన్ పచ్చడి. అప్పుడు బిర్యానీ కడుపుకెక్కల, అప్పుడు బిర్యానీ తినబుద్ధి కాల, అప్పుడు ఇంట్లో అన్నం తినబుద్ధి కాల, కానీ ఇప్పుడు పచ్చడి కడుపు నిండా తిన్నారు. కారణం ఏంటి? అప్పుడు సమాధానం లేదు. ఇప్పుడు ఈరోజు నేను చెప్తున్నా, సమాధానం డబ్బు వల్ల రాదు, సమాధానం బంగారం వల్ల రాదు, సమాధానం లోకం వల్ల రాదు, సమాధానం పదవుల వల్ల రాదు. యేసుక్రీస్తు మాత్రమే ఒక వ్యక్తికి సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం రావాలంటే పాపము పోవాలి. ఒక రాజే తిండి తినట్లా, తన కొడుకు కోసం ఏడుస్తున్నాడు. కారణం అంటే పాపం. అతను చేసిన పాపము తన బిడ్డల మీదకి వచ్చేసింది. అమ్మలారా ఏలారా, మీరు తెలియక చేసిన పాపాలు, మీరు ఇష్టానుసారంగా చేసిన పాపాలు కొంతమంది మీద ఏలటం ప్రారంభిస్తే, పోరంకైన ప్రాంతంలో నేను పరిచయం చేస్తున్నా. ఆ ప్రాంతంలో కుటుంబం ఉంది. ఆ కుటుంబం వాళ్ళ నాన్న పేరు యాకోబు గారు. ఆయన వాళ్ళకి ఒక పొలం ఉంది. మాటికి గేదెలు ఆ పొలంలో పడుతున్నాయి అని చాలాసార్లు చెప్పాడు. అయినా ఆ గేదెల్ని ఆ పంటలోకి పంపిస్తుంటే 2 గేదెలను ఏం చేశాడు తెలుసు? అందరు నా వైపు చూడండి, జరిగిన సంగతి. ఆ గేదెల్ని వాళ్ళకి జమ్ము ఇల్లు ఉంది. అప్పట్లో జమ్ము ఇల్లు అంటే తెలుసా మీకు? తాటాకులు కాకుండా జమ్ముతో కప్పిన ఇల్లు. ఆ ఇంట్లోకి వాటిని పంపించి గడ్డి ఇల్లు లాగుంటుంది, నిప్పు పెట్టి తగలబెట్టేశాడు. నిలువున 2 గేదెలండి నిప్పులో తగలబడి చచ్చిపోయినాయి. వాళ్ళు అడిగితే మాకేం తెలుసు, మీరు పంపించొద్దంటే పంపించారు. అక్కడికి వచ్చి దానిలో ఏదో బుడ్డిని తన్ని అది కాలిపోయినని చెప్పాడు. అది కరెక్ట్గా జరిగిన 4 రోజులకి అతనికి 6 గంటల నుంచి కళ్ళు కనపడటం మానేసినాయి. పగలంతా కళ్ళు కనపడతాయి, నైట్ 6 గంటలకు కళ్ళు కనపడవు. ఆ టైంలో వాళ్ళ ఆవిడ నిండు చూలాలు, ఎస్తేరమ్మ ఆమె పేరు, నిండు చూలాలు. ఆమె కొడుకుని కలిగింది. ఆ పెద్ద కొడుకు పేరు కూడా ఇశ్రాయేల్ అని పెట్టారు. ఆ బిడ్డకి కూడా పగలంతా కనపడిద్ది, రాత్రి కనపడదు. 6 అయిందంటే పనికి వెళ్తానికి లేదు, 6 అయిందంటే ఆటో ఎక్కడానికి లేదు, 6 అయిందంటే రోడ్డు మీదకి రావడానికి లేదు. 6 గంటలకి కంచెన ఇంట్లోకి వచ్చేస్తారు. 5 గంటలకే అయ్యో రే చీకటి. 2వ కొడుకు పుట్టాడు. 2వ కొడుక్కి ఏలియా అని పేరు పెట్టారు. వాడికి రే చీకటే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమైందంటే ఆ ప్రాంతానికి నేను వెళ్ళి పరిచయం చేస్తున్నాను. వాళ్ళు నామకార్థ సంఘంలోకి వెళ్ళేవాళ్ళు. సడన్గా ఆ పెద్ద కొడుకు పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ద్వారా నాకు పరిచయం అయ్యారు. ఆ పెళ్లి చేసిన తర్వాత ఆ పెద్ద కొడుకు భార్యకి 2 కొడుకులు పుట్టారు. ఆ 2 కొడుకులు కూడా రేచకటే. శాపం చూసారా? ఈరోజు షుగర్ కూడా కుటుంబాల మీదకి వస్తుందండి. మొన్న ఒక వ్యక్తి నాకు చెప్తున్నాడు, అన్నా నేను మంచాన పడిపోయా, పక్షవాతం వచ్చింది, 40 సంవత్సరాల వయసులో పక్షవాతం వచ్చింది. ఇప్పుడు నా కొడుకు 22 సంవత్సరాలు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ కొడుకు కూడా ఇలా వచ్చే సూచనలు ఉన్నాయని చెప్తున్నారంట. అంటే క్యాన్సర్ గడ్డలు, చిన్న గడ్డ, ఇది ఏమవుదు కొవ్వు గడ్డ అని డాక్టర్ దగ్గరికి వెళ్తే బయాప్సీ చేపించి క్యాన్సర్ అని చెప్పేస్తున్నారు. తినే తిండి బాగాలేదు. ఎవరొస్తున్నారు పిల్లలారా? క్యాన్సర్ ఎట్లా వస్తుంది తెలుసా? బయట తినే తిండి వల్ల వస్తుంది. మమ్మీ ఏం కావాలి? నేను బయట వెళ్ళి ఏమంటారు దాన్ని, పానీపూరి తింటాను. వాడు ఏం చేశాడు తెలుసా? ముక్కులో వేలు పెట్టుకొని ఇట్లా తిప్పుకొని ఇక్కడికి ఇరుకొని దాన్నే ఆ పూరిని ఇట్లా గుచ్చి దాన్ని వేస్తే ఈ పిల్ల తిని మా మమ్మీ కూడా ఇలా చేయదు. అబ్బా ఎంత బాగుందా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫుడ్ కోర్ట్కి వెళ్ళాను, నూడిల్స్ చేస్తాం చూసా. బన్నీ వేసుకున్నాడు, ఇట్లా అనుకున్నాడు, అదే దాంతో ఇచ్చేసాడు. అబ్బా చెమట మొత్తం దానిలో పడితే ఆ నూడిల్స్ వేడివేడిగా అని తింటున్నారండి. అమ్మలారా ఎంత భయంకరంగా ఉంది. క్యాన్సర్ వస్తుందమ్మా.
ఈరోజు చాలా చీప్గా జ్వరం వచ్చినట్టు వచ్చేస్తుంది క్యాన్సర్ పేషెంట్లు 2024 ఎక్కువ మంది అయ్యారంట. డాక్టర్లు పరిశోధించి చెప్తున్నారు, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో అంట క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ మంది అయిపోయారంట. గుంటూరు జనరల్ హాస్పిటల్కి, GHకి ఎక్కువ మంది వెళ్తున్నారంట కీమోథెరపీకి. ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను, మనిషి జీవితంలో ఎందుకు ఈ రోగాలు, ఎందుకు ఈ శాపాలు? పాపము మనిషి మీదకి వచ్చింది, పాపము పరిపాలిస్తుంది. పాపం ఉంటే మనిషికి సమాధానం లేదు. ఆ సమాధానం లేకుండా నశించిపోతూ ఈ పాపం మా మీదకి ఎందుకు వచ్చింది? చచ్చిపోతే బాగుండు, నేను చనిపోతా, నాకు ఈ బతుకొద్దు, నాకు ఈ భర్తొద్దు, నాకు ఈ పిల్లలొద్దు, నాకు ఈ ఇల్లొద్దు అని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరితో యేసు అన్నాడు, నిన్ను విడిపించడానికి నేను తోడున్నాను, నేను నీకోసం ఈ లోకానికి వచ్చాను, నేను నీకు సమాధానం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడున్న వాళ్ళకి కూడా చెప్తున్నా, ఎప్పుడు చచ్చిపోతాన్న ఆలోచన రానివద్దు. ఒకవేళ ఇప్పటికి కూడా నువ్వు నేను చనిపోతానన్నయ్యా, చనిపోతాను అనుకుంటూ నువ్వు మనసులో అనుకుంటావేమో, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. నీ చావుని సిలువలో ఆయనే చంపేశాడు. నీ చావుకి యేసయ్య ముగింపు పలికాడు. నీకు తిరిగి సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒకటి, పాపము వలన నశించిపోతున్న మానవుణ్ణి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపం కనుక నీలో ఉంటే దేవుడి చేతిలో పడుట భయంకరం. లేదంటే నేను పాపం చేస్తానంటే భయంకరం. రెండో ఒక మాట చెప్తాను, లేవికాండం 26వ వచనం చదవండి. పాపంతోనే అట్లాగే జీవిస్తే జరిగే ఇంకొక కార్యం, నాకు సమాధానకర్త యేసే వద్దు, నేను ఎట్లాగే బ్రతుకుతాను అంటావా? 26వ వచనం 14వ వచనం ఒకసారి చదవండి, తర్వాత 17 చదవండి, తర్వాత 19. నేను చెప్తున్నప్పుడు టక్మని చదవండి. 14, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరిస్తే, అందరూ యేసయ్య చెప్తున్నాడు, నా మాట వినకపోతే, నా ఆజ్ఞలకు వినకపోతే, అంగీకరించకపోతే, నా కట్టడలు వినకపోతే, 17వ వచనం చదవండి పాస్టర్ గారు. నోట్ దిస్ పాయింట్. ఒకటి, జీవము గల దేవుడి చేతిలో పడుట భయంకరం. రెండోది, దేవుడే నీకు పగవాడవుతాడు. తర్వాత ఏమైందండి? 19వ వచనం, అందరూ వినండి, ఆకాశం నీ నెత్తి మీద ఇనుములాగా అయిపోద్దంట, నీ కాళ్ళ కింద భూమి ఇత్తలాగా అయిపోద్దంట. బతకలేము, భరించలేము. దేవుడే నీకేమవుతాడని ఉందా? అక్కడ 17 వచ్చిన గారు పగవాడు అననరా ఏమంటే, ప్రేమించేవాడిని పగవాడిగా చేసుకోవద్దు, తిండి పెట్టేవాడిని పగవాడిగా చేసుకోవద్దు. జీవాన్ని ఇచ్చిన దేవుణ్ణి, జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి, గాలినిచ్చిన దేవుణ్ణి, ఊపిరినిచ్చిన దేవుణ్ణి, నువ్వెవరైనా సరే, నువ్వెవరైనా ఆయన తెలియకపోయినా నిన్ను ప్రేమించి కాపాడుతున్న యేసుక్రీస్తుని నువ్వు పగవాడిగా చేసుకోవద్దు. ఎలా అవుతాడు పగవాడు? పాపము మీలోకి వస్తే ఆయన చేతిలో పడతారంట, పగవాళ్ళు అవుతారంట. దయచేసి పగవాళ్ళు అయితే అందరూ వినండి, గుర్తుంచుకోండి. ఏమైందంటే ఆకాశం ఇనువులాగా అయిపోద్దంట. ఇప్పుడు ఆకాశం మనకి నెత్తి మీద ఇనువులాగా ఉందా? ఆకాశం ఎక్కడ ఉంది? కానీ ఆకాశం నెత్తి మీద ఉన్నట్టు తలంతా బుర్ర నిండా సమస్యలే, తలంతా విపరీతంగా నొప్పి, జిమ్ అని లాగుతూ ఉంటుంది, నరాలన్నీ ఉబ్బిపోయి ఉంటాయి. కొంతమందికి ఎప్పుడెప్పుడు నరాలు పగిలిపోతాయని ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఆలోచిస్తారు, అంటే ఆలోచిస్తారు. కొంతమంది అయితే చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ ఇయర్ ఫోన్స్ గంటల ఎంత ద్వారా తలనరాలు ఉబ్బిపోయి రోగాలతో బాధపడుతుంటారు. నొప్పి వస్తూ ఉంటుంది కానీ ఇయర్ ఫోన్స్ మాత్రం తీరు. నొప్పి పెరిగిపోతూ ఉంటుంది కానీ ఇయర్ ఫోన్స్ వదిలిపెట్టరు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రెండోది, కాళ్ళ కింద ఈ భూమి ఏమైందంట, ఇత్తడి ముందు నడవలేరు. ఇసుక కంటే భయంకరం. ఇసుక మీద నడిస్తే ఎలా ఉంటుందండి? ఎవరైనా ఇసుక మీద నడిచారా? స్పీడ్గా పరిగెత్తారా? ఎలా ఉంటుంది? భూమి మీద నడిచిన దానికి ఇసుక మీద నడిచిన దానికి చాలా తేడా. భూమి మీద మామూలు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ ఇసుక మీద నడవాలంటే చాలా కష్టం. ఇసుక కంటే భారంగా ఉంటుంది ఇత్తడి మీద నడవాలంటే. బతుకు నడక తగ్గిపోద్ది, జీవితం పాడైపోద్ది, కాళ్ళ నరాలు ప్రాబ్లం వచ్చేస్తాయి. కూర్చుంటే లెగలేరు, లేస్తే కూర్చోలేరు, భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి రాకుండా అంటే నువ్వు పాపములో నుంచి బయటికి రావాలి. హల్లెలూయా చెప్తారా? ద్వితీయోపదేశకాండం 31:17 వచ్చిన చదువుమా. మూడోది, పాపములోనే ఉంటే జరిగే మూడవ అనార్థం చెప్తున్నా. 31:17 వచ్చిన, నీ దేవుడైనా 17 వచ్చిన, కావున నా కోపము నేను వారిని విడిచి, అందరు అండర్లైన్ చేసుకుని, ఇందాక పగవాడు, ఇప్పుడేమో విరోధి. అందరు చెప్పండి విరోధం అండి. విరోధి అయితే ఏం జరిగింది? విరోధి నవ్వుతును వారు క్షీణించిపోతారు. అందరు చెప్పండి ఏమైపోతారంట? క్షీణించి. ఈరోజు నేను చెప్తున్నా, క్షీణించిపోతున్నారండి. అయ్యో యాకోబు ఏమైంది నీకు? రాత్రులు కళ్ళు కనపడట్లేదు. ఇశ్రాయేలు కన్నాడు, ఇశ్రాయేల్కి కళ్ళు కనపడట్లేదు. ఇశ్రాయేల్కి పెళ్లి చేస్తే వాళ్ళ కొడుకులందరికీ కళ్ళు కనపడట్లేదు.
ఏలియాకి పెళ్లి కాల, ఇంకా కళ్ళు కనపడదు, క్షీణించిపోతున్నారు. సరైన తిండి లేదు, 6 అయిందంటే భయం, కళ్ళు కనపడవు. శాపము కుటుంబాల మీద పనిచేస్తుంది. శాపంతో కుటుంబాలు నశించిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుడు విరోధి అయిపోయినట్టయిపోయింది, దేవుడు పగవాడైపోయినట్టయింది. మీకు కాళ్ళు పట్టుకొని లేదా మీకు చేతులు జోడించి ఒక అన్నగానో ఒక తోడబుట్టినలాగా అడుగుతున్నాను, దేవుని విరోధిగా చేసుకోవద్దు, దేవుని పగవాడిగా చేసుకోవద్దు. ఇప్పుడు ఆయనతో సమాధాన పడండి. యేసయ్యా, నా పాపముల నుండి నన్ను విడిపించు, నాకు రక్షణ దయచేయని ప్రార్థన చేయండి. నీ రక్తంతో నన్ను కడగమని ప్రార్థన చేయండి. చిన్న తప్పు కూడా, చిన్న పాపం కూడా నా మీదకి రాకుండా కాపాడమని అడగండి. ఇంకొక విషయం చెప్తాను, ఇంకొక అంశంలోకి వెళ్తాను. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్ళండి. దేవుడు విరోధం అవ్వకూడదు, దేవుడు పక్కవాడు అవ్వకూడదు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 15 వచ్చిన అయ్యా, 2వ అధ్యాయం 15 వచ్చినమ్మా, ఎవరైనా చదవండి. యెహోవా వారితో చెప్పినట్లు, నోట్ దిస్ పాయింట్, యెహోవా వారికి శత్రువు ఆయన. ఇందాక పగవాడు, తర్వాత విరోధి, తర్వాత శత్రువు ఆయన. ఆ శత్రువు ఆయన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగిన. మిక్కిలి ఇబ్బంది అనండి. మీ అందరూ ఇప్పుడు ఒక ప్రశ్నకి జవాబు చెప్పండి. మొదట ఆయన ఏమయ్యాడు? పగవాడైనప్పుడు ఏం జరిగింది? ఆకాశము ఇత్తల్లాగా అయిపోయింది, ఆకాశం ఇనుములాగా అయింది, భూమి ఏమో ఇత్తల్లాగా అయింది. రెండోది ప్రభు ఏమయ్యాడు? విరోధి అయ్యాడు. విరోధి ఎందుకు అవుతాడు? అమ్మ ఇటు చూడు తల్లిగా, ప్రార్థన చేయకపోతే, మోకరించకపోతే, ఆరాధించకపోతే, ప్రార్థన టైంకి వెళ్ళకపోతే, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించకపోతే విరోధి అయిపోతే క్షీణించిపోతారు. ఇప్పుడు అన్నాడు ఏమైపోతాడంట? శత్రువు అవుతాడు. శత్రువు అయితే ఏమవుతాడంట? మిక్కిలి ఇబ్బంది. ఒక ధనవంతుడు ఉన్నాడు, వాడికి డబ్బు ఉంది, ఆస్తి ఉంది, సమృద్ధి ఇల్లులు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు బతికాడు, చచ్చిపోయాడు. చనిపోగానే కళ్ళు తెరవగానే ఎక్కడున్నాడు తెలుసా? పాతాళంలో యాతన పడుతూ మిక్కిలి ఇబ్బంది పడసాగాను. పాతాళం చాలా భయంకరమైంది, తట్టుకోలేరు. చిన్న నిప్పురవ చేతి మీద పడితే అమ్మో అంటాం. ఒక్క ఎలక్ట్రికల్ షాక్ అట్లా కొడితే, షాక్ కొడితే అమ్మో అంటాం. ఊరిక ఎండ వస్తేనే అయ్యో తట్టుకోలేకపోతున్నా అంటాం. ఈ చలికాలంలో కొంచెం చెమట వస్తే ఫ్యాన్ వేయకపోతే అయ్యి బాబోయ్ అంటాం. ఇంట్లోకి వెళ్ళి పండుకుంటే ఫ్యాన్ వేసుకోవాల్సిందే, ఏసీ వేసుకోవాల్సిందే. చలికాలంలో కూడా ఏసీ వేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక రోజు ఉంది, నీకు ఏసీ దొరకదు, గాలి దొరకదు, ఫ్యాన్ దొరకదు. భయంకరమైన యాతనలోకి, మిక్కిలి ఇబ్బందులోకి వెళ్తావు యేసుక్రీస్తుని జీవితం లేకపోతే. పాస్టర్ గారు ఏం చేయాలి? పాపము నుండి విడుదల పొందాలి. ఇప్పుడు చెప్తున్నా, పాపము నుంచి విడుదల పొందడానికి ఎన్ని కార్యాలు చేసినా మీకు ఆ పాపము నుంచి విడుదల రాదు. యేసుక్రీస్తు వచ్చి అమ్మా గుండు చేసుకుంటే పాపాలు తీసేస్తానని చెప్పడు. యేసుక్రీస్తు వచ్చేసి నువ్వు ఇంకో కార్యం చేస్తే నీ పాపాలు తీసేస్తానని చెప్పడు. ఒక్కటే, నా దగ్గరికి రండి, నేను పాపినయ్యా అని ఒప్పుకొని నా ప్రభుత్వం కిందకి రండి, నా రక్షణ కిందకి రండి, నేను మిమ్మల్ని పాపం నుంచి విడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. పాపం వలన నశించిపోయిన దాన్ని, పాపం వలన నశించిపోతున్న వ్యక్తులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేని ద్వారా నశించిపోతున్నారండి? అమ్మా, మీ పిల్లల్లోకి పాపం రాకూడదు. అయ్యలారా, మీ కుటుంబంలోకి పాపం రాకూడదు. ప్రార్థన చేయండి. ఆ యాకోబు గారి ఇంట్లో ఏం జరిగిందో చెప్తాను. యాకోబు గారు 2వ కుమారుడు ఏలియా శాంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ శాంతి అనే అమ్మాయి మన చర్చికి వచ్చే అమ్మాయి. సరే, పెళ్లి చేసుకున్న తర్వాత, ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత మన చర్చికి ఆ అమ్మాయి వస్తుంది. ఆమె చెప్పింది, అయ్యా ఇట్లా సంగతి, మా మావయ్య ఇట్లాంటి పని చేయటం ద్వారా కళ్ళు కనిపించట్లేదు, మా పెద్ద బావ గారికి కళ్ళు కనిపించట్లేదు, వాళ్ళ పిల్లలకు కళ్ళు కనిపించట్లేదు, ఇప్పుడు నేను కన్సీవ్ అయ్యాను అన్నయ్య, నా పిల్లలకు కూడా ఇదేనేమో. నేను అన్న, అమ్మ యేసు ప్రభు నీ శాపాన్ని దీవెనగా మారుస్తాడు. తరతరాలుగా వస్తున్న శాపమైన కొట్టివేసే దేవుడు యేసు ప్రభు. పాస్టర్ గారు, ఆ నవంబర్ నెల అది రాగానే మా ఇంట్లో ఏదో ఒకటి జరిగింది. పాస్టర్ గారు, పలానా డిసెంబర్ నెలలో ఎవరో ఒకరు చచ్చిపోతారు. ఇలాంటి శాపాలు కుటుంబాలు ఉంటాయి. ఇవి పోవాలంటే ఒకటే, చేతబడి చేయించే వాళ్ళ దగ్గరికి వెళ్తే జరగదు, మంత్రాలు చేయించే వాళ్ళ దగ్గరికి వెళ్తే జరగదు, వాళ్ళ మీద మందు పెట్టిన వాళ్ళు వీళ్ళ మందు మీద తీసేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే జరగదు. యేసుక్రీస్తు మాత్రమే శాపాన్ని దీవెనగా మార్చగలడు. హల్లెలూయా. రంగురాళ్ళు వేసుకుంటే ఏమైనా పోద్దా? దానికి డబ్బులు కట్టాల్సి వచ్చింది. యేసుక్రీస్తు దగ్గరికి రండి. ఆ రోజు జరిగిన విషయం వాళ్ళు మోకరించారు, ప్రార్థన చేయించాను. అయ్యా, నా మీద ఉన్న ఈ శాపాన్ని కొట్టింది, మా నాన్న చేసిన పాపం, మేము చేసిన పాపం ఒప్పుకున్నామని ప్రార్థన చేసి బాప్తిసం ఇచ్చాను. హల్లెలూయా. దేవుని మహాకృప. ఆ బాప్తిసం 8వ నెలలో ఇచ్చాను. దేవుని మహాకృపను బట్టి నెక్స్ట్ మంత్ డెలివరీ అయింది, నార్మల్ డెలివరీ అయింది. ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఎనోష్ అని పేరు పెట్టాను. హల్లెలూయా. వాడిప్పుడు 8వ తరగతి 10th క్లాస్ చదువుతున్నాడు. హల్లెలూయా. కళ్ళు బాగా కనపడుతున్నాయి.
వాడి తర్వాత ఇంకొక కొడుకు పుట్టాడు, వాడికి హనోక్ అని పేరు పెట్టాను. ఆ హనోక్ అనే వాడికి కూడా కళ్ళు బాగా కనపడుతున్నాయి. ఆడ తర్వాత మూడో పిల్ల పెట్టింది, ఆడపిల్లకి స్వీటీ అని పేరు పెట్టాను, ఆ పిల్లకి కళ్ళు బాగా. నీ పిల్లలు కూడా దేవుడు స్వస్థత ఇస్తానని చెప్తున్నాడు. యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్న వాళ్ళు, యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందుకున్న వాళ్ళు, యేసుక్రీస్తు ద్వారా బాగుపడిన వాళ్ళు బలవంతం ఏం చేయాల, వాళ్ళు యేసుక్రీస్తు ద్వారా బాగుపడి ఏం చేస్తారు తెలుసా, అనేక మందిని దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నిస్తున్నారు. చప్పట్లు కొట్టేసి మేంపరచండి. శాపం పోవటానికి యేసుక్రీస్తు, పాపము ద్వారా నశించిపోతున్నారు వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. రెండవది, దేని ద్వారా మనిషి జీవితం నశించిపోతుంది. పాపము తర్వాత భయంకరమైన పరిస్థితి ఏంటంటే రోగము. చెప్పండి అందరూ గట్టి చెప్పండి. రోగాలనండి. నిర్గమకాండంలో యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు 15:26 ఐగుప్తీయులకు కలగజేసిన ఏ రోగం మీ దగ్గరికి రానివ్వను, ప్రతి రోగాన్ని మీ మధ్యలోనే తొలగిస్తాను, నిన్ను స్వస్థతపరచు యెహోవాను నేను. ఈరోజు అమ్మా అందరూ వినండి, ఈరోజు బాగా డెవలప్ అవుతుంది ఏంటి తెలుసా, వైద్య వృత్తి. ఇప్పుడు ఎవరైనా బైపీసీ తీసుకున్నారనుకో, వాళ్ళు నెక్స్ట్ ఏ ఎగ్జామ్ రాస్తారు, నీట్ రాస్తారు. ఎందుకమ్మా నీట్ రాస్తామంటే ఏమవ్వాలని, డాక్టర్ అవ్వాలని ఆశ. కనీసం సర్జన్ డాక్టర్ అవ్వకపోయినా ఫిజియోథెరపీ డాక్టర్ అని అవ్వాలి, అది కాకపోయినా డెంటల్ డాక్టర్ అని అవ్వాలి, అది కాకపోయినా మెంటల్ కాదు డెంటల్ డాక్టర్. ఏసైకి స్తోత్రం కలిగిన గాక. పశువుల డాక్టర్ ఏమంటారు, వెటర్నరీ. అదైనా ఏమన్నా నాకు సీట్ కావాలి, యేసునామములో నాకు సీట్ కావాలి గారు ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. ఎక్కువ మంది ఆశ, ఆడపిల్లలు అయితే అదే డాక్టర్. ఏసైకి స్తోత్రం కలిగిన హల్లెలూయా. అందుకే ప్రతి చోట ఈరోజు బాగా డెవలప్ అవుతుంది అంటే హాస్పిటల్స్. ఎందుకు హాస్పిటల్స్ డెవలప్ అవుతుందంటే, ఇంట్లో 7 ఉంటే 5 రోగాలే. ఇంట్లో 7 ఉంటే 5 రోగాలే. ఆరోగ్యం కలిగిన వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉన్నారంటే ఎవడో ఒకడు ఉంటాడు, లాస్ట్ వాడు, లేకపోతే ఫస్ట్ వాడు, లేదా మధ్యలో యాక్టివ్ వాడు. ఇంకా మిగతా వాళ్ళకి రోగాలు ఎలా ఉంటుంది తెలుసా, ఒకటి పోయింది అనుకుంటే అమ్మయ్య అనుకోగానే ఇంకోటి వచ్చింది, అది పోయింది అనుకుంటే ఇంకా అమ్మయ్య అనుకుంటే ఇంకోళ్ళకి వస్తుంది. వీళ్ళు ఎట్లా ఉంటుంది తెలుసా, వీళ్ళింట్లో ఒక పెట్టెలాగా బట్టలు, వీళ్ళింట్లో ఒక పెట్టెలో ఏమంటాయి సరుకులు, వీళ్ళింట్లో ఒక పెట్టెలో ఇంకా కూరగాయలు, వీళ్ళింట్లో ఒక పెట్టెలో చెప్పులు, అట్లాగే వీళ్ళింట్లో ఒక పెట్టెలో మందులు ఉంటాయి. ఖచ్చితంగా పెట్టిన ఉంటాయి మందులు, డబ్బులు లేకపోయిన మందులు ఉంటాయి. 10,000 సంపాదించేవాడైనా నెలకు 3,000 4,000 మందులు ఖర్చు పెట్టాలనే ఉంటాడు. కారణం ఏంటంటే, మనిషి జీవితం పాపము రాగానే, పాపము వెంటనే మనిషిని నాశనం చేయటకు పొంచి ఉండే శత్రువు రోగము. హలో, రోగాలకి మందులు కొన్నిటికే ఉన్నాయి, కొన్ని మొండి రోగాలు ఉన్నాయి. కొంతమంది అంటారు మానసిక రోగానికి ఏం లేదంట, మందే లేదంట. అందరు చెప్పండి, మానసిక రోగానికి ఏం లేదు, మందుందా? మందు లేదు. ఈ మానసిక రోగాలు ఎక్కువ అనమాట, మానసిక రోగులు ఎక్కువ మంది. అసలు వీళ్ళ సీజన్ తెలుసా మీకు? ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఎంతమందికి తెలుసు? అందరికి తెలుసు కదా. వీళ్ళకి సీజన్ ఉంటుంది, అప్పుడు దాకా కలిసి ఉంటారు, సడన్గా మూడు మారిపోద్ది. ఏంటి ఇట్లా ఉన్నావు, ఇప్పుడే బాగున్నావుగా, నా గురించి నీకెందుకు అంటారు. ఇంక మాట్లాడరు. ఏం గొడవైంది, ఈ భర్తకి మైండ్ పోతూ ఉంటుంది. అసలు నేనేం చేశాను, ఏమనుకుండేంది, పిల్ల ఎట్లా అయిపోయింది. కొంతమంది భార్యలు నేనేమనుకుంటే ఈయనేంటి ఎట్లా అయిపోయాడు. పాస్టర్ గారు మా ఆయన ఉంటాడండి, ఎప్పుడు మంచిగా ఉంటాడో ఎప్పుడు చెడ్డగా మారిపోతాడో తెలియదండి. వీళ్ళని ఏమంటారు తెలుసు, అప్పటికప్పుడు మారిపోయాలని శాడిస్టులు అంటారు. తెలుగు భాషలో శాడిస్టులు అంటే తెలుసా, అప్పుడే బాగుంటారు, క్షణాల్లో మారిపోతారు, అని ఉగ్రరూపం దాలుస్తారు. అప్పుడే నువ్వంటే నాకు ప్రేమ, నువ్వంటే నాకు అది ఇది అంటారు, సడన్గా వేసి కొట్టేస్తారు అనమాట. ఎప్పుడు ఎలా కొడతారో, ఎక్కడ కొడతారో తెలియదు, అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. ఈరోజు అదొక సైతాను ప్రీతం పెట్టారు. యేసుక్రీస్తు నామములో నీకు అందరికీ చెప్తున్నా, యేసుక్రీస్తు మనిషిని పుట్టించినప్పుడు ప్రసంగి గ్రంథం 7:29 యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ మనుషులు ఏం చేశారు సార్, వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. తంత్రాలు అంటే ఏంటి, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు పుట్టించుకున్నారు. పాపం ఎప్పుడైతే ఊర్లోకి స్టార్ట్ అయిందో, పాపం ఎప్పుడైతే మనిషిలోకి స్టార్ట్ అయిందో, ఆజ్ఞాతిక్రమం ఎప్పుడైతే వచ్చిందో, దేవుని మాటలోంచి మనిషి ఎప్పుడైతే బయటకు వచ్చాడో, రోగాలు మనుషుల్ని పరిపాలించడం ప్రారంభించినాయి. నేను ఆరోగ్యవంతుడు అనేవాళ్ళు కూడా ఏమైపోతున్నారు, అనారోగ్యంతో పడిపోతున్నారు. నేను బలవంతుడిని అనేవాళ్ళు కూడా ఏమైపోతున్నారు, సడన్గా బలహీనలు అయిపోతున్నారు. ఏమన్నా మాకేం లేదండి, బీపీ లేదు, షుగర్ లేదు, అంతా సూపర్ అన్న వ్యక్తి ఒక 5 సంవత్సరాల తర్వాత హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నాడు నీకు మొత్తం ఉన్నాయని చెప్తున్నాడు. అమ్మ నీకు షుగర్ ఉంది, అమ్మ నీకు బీపీ ఉంది, థైరాయిడ్. ఇంకా చూడండి వాళ్ళు ఎట్లా అయిపోతున్నారంటే అట్లా అయిపోతున్నారు. ఏంటి ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు, నేనేంటి ఇట్లా అయిపోయాను అని ఆ సగం దిగులుతోనే చచ్చిపోతున్నారు. సగం రిపోర్ట్లు చూసి బాధపడే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోగాలు మనుషులు నాశనం చేస్తున్నాయి ప్రియదేవుని బిడ్డలారా.
అందుకే మీ అందరికి చెప్తున్నా, యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినాక వాక్యము చెప్పిన ప్రతి చోట ఆయన రోగులైన వారిని అనేక మందిని స్వస్థతపరిచాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 38 సంవత్సరాల నుంచి రోగంతో పడిన వ్యక్తిని ఎవరు పట్టించుకోవాలా, ఎవరు కూడా ఆ వ్యక్తికి హెల్ప్ చేయలేదు. ఆ నీళ్ళలో పడితే ఆయన స్వస్థత పడతాడు. ఆ దేవదూత కదిలించగానే ఇతన్ని పడే అర్ధరాత్రుల వరకు గేమ్లు ఆడుతున్నారండి. పిల్లలు గేమ్లు ఆడట్లేదమ్మా, అర్ధరాత్రి వరకు గేములు. నువ్వు కాదు ఆడేది, లోకంలో పిల్లలు రోడ్ల మీద అక్కడ 4 కూర్చున్నారంటే కూర్చొని అసలు వాళ్ళు ఆడే ఆటలు ఎలా ఉంటుందో తెలుసా? అన్న కొట్టు, అదిగో ఎదురొచ్చాడు, అన్న అదే పరిగెత్తున్నాడు, కొట్టు కొట్టు కొట్టు, దాక్కో దాక్కో దాక్కో. ఏంటా ఇవన్నీ నేను అనుకున్నా. ఒక్కడే మాట్లాడుకుని ఇంకేం పిచ్చి అని చూస్తే ఆడు పిచ్చోడు కాదు, ఆడు ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. ఫ్రీ ఫైర్ అర్థమవుతుందా? ఫ్రీ ఫైర్లో ఆడే పిల్లలకి చెప్తున్నా, గేమ్లు ఆడే పిల్లలకి చెప్తున్నాను, మీరు రేపు పొద్దున్న దరిద్రులు అవుతారు, ఆర్థిక డబ్బులు ఉండవు మీకు, మానేసేయండి, గొప్ప ధనవంతులు అవుతారు అవి మానేస్తే. అలా బంధకాల్లోకి వెళ్ళిపోయారు పిల్లలు ఈరోజు. ఎప్పుడు కూడా మాట వినే పిల్లలు ఈరోజు ఏంటి నీకేంటున్నారు, అమ్మకి తిరుగుబాటు చేస్తున్నారు, నాన్నకి తిరుగుబాటు చేస్తున్నారు, ఎదురు మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బుద్ధి? నశించిపోతున్నారండి. అపవిత్రాత్మల్ని నాశనములోకి తీసుకెళ్తుంది. అలా నాశనములోకి తీసుకెళ్తున్న మానవుణ్ణి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టేసి మేపరచండి. కనికరంతో కదిలొచ్చాడండి. ఒక్కటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక్కటే ఆయన కనికరాన్ని అడగాలి. అయ్యా నేను రక్షించబడతాను, నీ కనికరం. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఎంతమందిని చూస్తే అంతమందిని రక్షించాడు. బైబిల్ వాక్యం తెలుస్తుంది, నా సన్నిధిని వెతుకుడి అని నువ్వు మాకు సెలవేయగా, యెహోవా నీ సన్నిధిని వెతికేది నా హృదయము నీతో అని అంటాడు. దేవుని సన్నిధిని వెతికే హృదయం కావాలి. దేవుని సన్నిధిని వెతికే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిని వెతికితే అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకదును, తట్టుడి మీకు తీయబడిన. ఆయన తలుపు తిరగటానికి రెడీగా ఉన్నాడు. మీ నిమిత్తం ఆయన దాచిపెట్టిన మేలు చాలా ఉన్నాయి. ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో కూరుకుపోయి బాధపడుతున్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అన్నా ఈ అప్పుల నుంచి మేము బయటికి రాగలమా? పాస్టర్ గారు ఇంత భయంకరమైన సమస్యల్లో ఉన్నాం, నెలకి కిస్తీలు, నెలకి ఈ యొక్క డబ్బులు కట్టలేకపోతున్నాం, నెల నెల 2వ తారీఖు వచ్చిందంటే అమౌంట్ వేసేయాల్సిందే. కొంతమంది ఆన్లైన్లో లోన్ తీసుకుంటే వాళ్ళు ఒక రోజు వేయకపోతే ఫోన్లు చేసి మీ చుట్టాలకు చెప్తాం, మీ బంధువులకు చెప్తాం, మీ ఫ్రెండ్కి చెప్తాం, మానసికంగా కొండతీస్తున్నారు. ఈరోజు మనిషి నశించిపోవడానికి భయంకరమైన 3వ కారణం ఏంటంటే పేదరికం. మేము డబ్బున్న వాళ్ళం, మాకన్నీ ఉన్నాయి అనుకుంటూ డబ్బు లేని స్థితిలోకి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతమంది. ఆర్థిక ఇబ్బందులకు వెళ్ళిపోతున్నారు. జలసాల కోసం వస్త్రాలు కొనుక్కుంటూ, జలసాల కోసం అది కొనుక్కుంటూ ఇది కొనుక్కుంటూ అసలు పేద స్థితిలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఉన్న దానిలో సర్దుకునే ఆలోచన చాలా మందికి లేదు. తన భర్తను పీక్కొని తినే భార్యలు, తల్లిదండ్రులు పీక్కొని తినే కుమారులు. బయటికి వెళ్ళాలంటే ఫోన్ చేసి, డాడీ ఒక 50 రూపాయలు ఫ్రైడ్ రైస్ తింటా, డాడీ బిర్యానీ తెచ్చుకుంటా 50 రూపాయలు, 100 రూపాయలు, 10 రూపాయలు, నాకేమొద్దు వచ్చేటప్పుడు అది తీసుకురా అని భర్త వచ్చే సంపాదన కొంచెం అయితే ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతూ భర్తని, కుటుంబాలని అప్పుల పాలు చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు కాదు, ఎంతోమంది ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? సాతాను వాళ్ళని నాశనంలోకి తీసుకెళ్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో నశించిపోతున్నారు బిడ్డలారా. ఈరోజు చాలామంది ఆత్మహత్యల కారణం ఏంటి తెలుసా? ఆర్థిక ఇబ్బందులే. చాలామంది అప్పుల పాలైపోయి కట్టలేక ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారండి. కట్టలేక ఎట్లా కట్టాలి, ఎలాంటి పరిస్థితి. ఈరోజు సేవకుల దగ్గర, మా దగ్గర కూడా వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్లు ఏంటి తెలుసా? అన్న పలానా వాళ్ళకి కట్టాలి, కట్టలేకపోతున్నాం, అన్న ఇంటికి కట్టాలన్నా కట్టలేకపోతున్నాం, ఇల్లు జప్తు చేస్తానంటున్నారు. పాస్టర్ గారు ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటానంటున్నారు పాస్టర్ గారు అప్పులోళ్ళు. ఎలా కట్టాలి పాస్టర్ గారు? అయ్యా అమ్మా ఈరోజు మీకు ఒక్క మాట చెప్తా, మోకరించండి దేవుని సందులో, యేసు వైపు చూడండి. యేసు వైపు చూస్తే అది ఎంత భారమైనా, అది ఎంత దూరమైనా, అది ఎంత ఘోరమైనా యేసయ్య గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్థిక సంబంధమైన దీవెనలు కూడా ఆయన ఇవ్వగలడు. మందసం ఒబేదెదోము గృహంలో పెట్టబడింది. అప్పటి వరకు పూరింట్లో బతుకుతున్న వాళ్ళు, తినటానికి సరైన కూడు లేని వాళ్ళు, కమ్మగా ఒక ముద్ద తినటానికి కూడా లేని వాళ్ళు, ఎవరు వాళ్ళ పేరు? ఒబేదెదోము. మందసం తీసుకొని పెట్టగానే 3 నెలలేనండి మందసం ఉంది. ఆ మందసంతో వాళ్ళు బతికారు. ఆ మందసంతో వాళ్ళు కలిసి జీవించారు. మందసం అంటే యేసుక్రీస్తు కలిసి జీవించడం వల్ల 3 నెలల్లో వాళ్ళ పూరిపాక కోటలాగా మారిపోయింది. బిల్డింగ్గా కట్టేశాడు దేవుడు. సమృద్ధి అనే ధనం వచ్చింది. పక్కన వాళ్ళకి అన్నం పెడుతున్నారు, ఎదుటి వాళ్ళకి అన్నం పెడుతున్నారు, చుట్టుపక్కల వాళ్ళకి ఆహారం పెడుతున్నారు. దావీదు ఎంక్వైరీ చేశాడు, మందసం వాళ్ళ ఇంట్లో పెట్టంగా వాళ్ళు ఎట్ట ఉన్నారని పంపిస్తే అక్కడ సాక్ష్యం చెప్తున్నారు, అయ్యా మందసం ఎప్పుడైతే ఆ ఇంట్లో పెట్టామో ఆ రోజు నుంచి వాళ్ళకి దీవెనలు రావటం ప్రారంభించింది. వాళ్ళు అనుకున్నది సక్సెస్ అయింది. ఈరోజు నువ్వు అనుకుంటుంది వెనక్కి వెళ్ళిపోతుంది.
రావాల్సిన డబ్బులన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, రావాల్సిన ఆశీర్వాదాలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఏది అనుకుంటున్నా అది జరగట్లేదు. కారణం ఏంటి? మందసం లేదు, కుటుంబ ప్రార్థన లేదు ఇంట్లో, మోకాళ్ళ జీవితం లేదు ఇంట్లో, తెల్లవారుజామున ప్రార్థన చేయట్లేదు ఇంట్లో, దేవుని మందిరానికి ముందు రావట్లేదు ఇంట్లో. ఎప్పుడో వాక్యం చెప్పేటప్పుడు హాయ్ అన్నట్టు వస్తారు, గుడి కనపడిందంటే అని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్యకు నువ్వు కావాలమ్మా, అయ్యా నీ బిడ్డలు బాగుపడాలంటే, ముగిచ్చేస్తున్నా అందరూ వినండి, నీ కుటుంబం బాగుపడాలంటే, మీరందరూ యేసయ్య రాజ్యానికి చేరాలంటే ఒక్కటే, యేసుక్రీస్తుని ఆశ్రయించండి. నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వండి, మారు మనసు పొందండి. బాప్తిసం తీసుకోకపోతే బాప్తిసం తీసుకోండి. బాప్తిసం అంటే మత మార్పిడి కాదు, ఆయన బిడ్డగా మారడమే. ఆయన బలవంతం చేయట్లా. ఈరోజు ఇక్కడున్న ప్రభువుని నమ్ముకున్న ప్రతి చెల్లిని, ప్రతి అక్కని అడగండి, మీకు మనల్ని దేవుడు బలవంతం చేశాడా? మిమ్మల్ని పాస్టర్లు బలవంతం చేశారా? అడగండి. ఎవరు బలవంతం చేయరా? యేసుక్రీస్తుని స్వతహాగా నమ్ముకున్నాం. ఎక్కడి నుంచి వచ్చాడు యేసు ప్రభు? బ్రిటిష్ వాళ్ళు తెచ్చారా? బ్రిటిష్ వాళ్ళు రాకముందే భారతదేశంలోకి తోమ అడుగు పెట్టాడు. వాస్కో డి గామా అమెరికాను కనుగొనక ముందే కేరళలో బ్రాహ్మణులు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది మతం? ఎక్కడి నుంచి? మతం కాదు, ఇది మార్గం. మనుషులను మార్చే మార్గం, హృదయాలను మార్చే మార్గం, కఠినమైన వ్యక్తులను మార్చే మార్గం. ఈ మార్గంలోకి వచ్చి ఎంతోమంది జీవితాలను కట్టుకున్నారు. ఈ మార్గంలోకి వచ్చి ఎంతోమంది బాగుపడ్డారు. అమ్మలారా, అయ్యలారా, ఈరోజు ఒకవేళ మీరు ఇంకా బాప్తిసం వాయిదా వేస్తుంటే, ఈ రాత్రి మీరు యేసుక్రీస్తుని మీ సొంత రక్షణగా అంగీకరించి, ప్రభువా నేను నిన్ను నమ్ముకుంటానయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నేను మారు మనసు పొందుతా, నేను బాప్తిసం తీసుకుంటా, ఈ క్రిస్మస్లో నా హృదయానికి ఇస్తానని తీర్మానం చేసుకుంటావా? నశించిపోతున్నా నిన్ను రక్షించడానికి యేసయ్య వచ్చాడు. ఎలా నశించిపోతున్నావు? ఒకటి, పాపం నిన్ను నాశనం చేయడానికి వచ్చింది. రెండో చెప్పండి, రోగము. మూడో చెప్పండి, పేదరికం. ఈ మూడు చాలా భయంకరమైన క్రిటికల్ శత్రువులు మనకి. ఈ మూడింటి నుంచి విడుదల పొందాలంటే మార్గము యేసే, సత్యము యేసే, జీవము. ఒక్కసారి ఆయన వైపు చూస్తూ ఒక్కసారి ఆయన్ని రమ్మని ఆహ్వానిద్దాం. తలలో వంచని కళ్ళు మూసుకోండి. మీరు నచ్చట యవనస్తులు అయితే మోకాళ్ళేయండి, నిలువు మోకాళ్ళేయండి. నాన్న చిన్నపిల్లలు, దేవుడు అద్భుతం చేస్తాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు. కళ్ళు మూసుకొని వెంటనే సిగ్గుపడాల్సిన అవసరం లేదు మోకాళ్ళు వేయటానికి. ఎందుకు? కళ్ళు మూసుకోండి. ప్రభువా నాకు నువ్వు కావాలి, నశించిపోతున్నా నన్ను రక్షించడానికి వచ్చావా? పాపము నాశనం చేసిద్దని చెప్పావు, పాపము నాలోకి రాకూడదయ్యా అని చెప్పు. అయ్యా రోగము నాశనం చేస్తుందని చెప్పావు, రోగము నాకు రాకూడదు ప్రభు అని చెప్పు. పేదరికము మనిషిని నాశనం చేస్తుందని చెప్పావు, ఆ పేదరికం నాకు రాకూడదని చెప్పు. ఈ మూడింటి నుంచి నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరి చేత ఎవరు ద్వేషించబడినా, ఎవరి చేత ఎవరు తోసేసినా యేసయ్య ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. జీసస్ లవ్స్ యు స్టిల్. నా కుమార్తె, నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. నా కుమార్తె నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగానని చెప్తున్నాడు. నా కుమార్తె, నా కుమారుడు నువ్వు దిగులు పడవద్దు, నేను నీకు సహాయం చేస్తానంటాడు. నీతి అన్న దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుంటానని చెప్తున్నాడు. అప్పుల్లో కూరుకుపోయావా? పాపంలో నీ కుటుంబం కూరుకుపోయిందా? నీ కొడుకు తాగుడు బానిసత్వంలో ఉన్నాడా? నీ బిడ్డ నీ మాట అనట్లేదా? ఫోన్లకు బానిసలైపోయారు. ఒక్కసారి కళ్ళు మూసుకొని, ప్రభువా నా ఇంట్లో ఉన్న ఈ నాశించిపోతున్నా నా ఇంట్లో ఉన్న నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని రక్షించవా? నా ఇంట్లోకి రా ప్రభు అని అడుగుతావా? యవనస్తులను అడుగుతున్నా, పెద్దవాళ్ళని అడుగుతున్నా, ఇక్కడ ఎవరైనా బాప్తిసం తీసుకోలేదా? ఈరోజు తీర్మానం చేసుకో. నీ పాపం మీద జయం, నీ రోగం మీద జయం, నీ పేదరికం మీద జయం వేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది బలవంతం కాదు. ప్రకటన 3:3 ఇప్పటికీ ఆయన తలుపు వద్ద నిలిచి తడుతున్నాడు. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వచ్చి వారి దగ్గరికి వచ్చి వారి యొద్ద భోజనం చేస్తానన్నాడు. అమ్మా తలుపు కొడుతున్నా, దేవుడికి తలుపు తీస్తావా? అన్నయ్య నేను మారుతాను అన్నయ్య. పాస్టర్ గారు, అయ్యగారు నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను అయ్యగారు, నా కోసం ప్రార్థన చేయండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కూడా వస్తాను. పైకి అతన్ని సిగ్గుపడకుండా ఎవరైనా ఉంటే ఎవరు అటు ఇటు చూడొద్దు. ఒకళ్ళని బాప్తిసం తీసుకోవద్దు. తమ్ముడు దేవుడిని దీవించును కాక అలా చేయి పైకి ఎత్తుంచండి. ఇంకా ఎవరైనా దేవుడు ప్రేరేపిస్తే చాలు, ఎస్ నాన్న దేవుడిని దీవించును కాక. చిన్న పిల్లలకి దేవుడు ప్రేరేపించి సిగ్గుపడకుండా చేతులు పైకి ఎత్తే పెద్దోళ్ళు సిగ్గుపడుతున్నారు. అమ్మలారా బాప్తిసం తీసుకోకుండా ఇంకా వాయిదాలు వేయద్దు. ఒక్కసారి మీరు కూడా వస్తారు పైకెత్తే, నేను ఇక్కడి నుంచే ప్రార్థన చేస్తాను. మీరు బాప్తిసం తీసుకొని దేవుని కొరకు నిలబడాలని. సిగ్గుపడకుండా కుడి చేయి పైకెత్తండి. బాప్తిసం తీసుకోకుండా ఉంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడితే కుడి చేయి పైకెత్తండి. నాకు సరిగా కనిపించట్లేదు కుడి చేయి పైకెత్తున్నాడు. నానా అక్కడ కుర్చీలో ఉన్న వాళ్ళు కుడి చేయి పైకెత్తున్నారు అంటే అక్కడే నిలబడండి. చిన్న ప్రార్థన చేస్తా, నిలబడండి అక్కడే. సిగ్గుపడద్దు, నిలబడండి. దేవుడు మిమ్మల్ని తాకపోతున్నాడు. అక్కడే నించోండి, అక్కడే నించోండి. నేను బాప్తిసం తీసుకుంటాను అంకుల్. అయ్యగారు నేను బాప్తిసం తీసుకున్నా. కళ్ళు మూసుకొని, వెంటనే కళ్ళు మూసుకొని, యేసయ్యా నేను పాపినే, నన్ను క్షమించమని అడగండి. అలా నిలబడి కుడి చేయి పైకెత్తండమ్మా. నిలబడిన వాళ్ళు మీకు చేయి కనిపించాలి. అలా కుడి చేయి పైకెత్తండి. ఈ క్రిస్మస్కి ఇంతమందిని దేవుడు రక్షించుకున్నాడు. ఈ క్రిస్మస్కి నాకు కనిపించి 9 మంది ఉన్నారు.
ఈరోజు దేవుడు నేను తాగుతున్నాడు. బాప్తిసానికి నిలబడిన వాళ్ళని అలా కుడి చేయి పైకి ఎత్తమని చెప్తున్నాను. అలా కుడి చేయి పైకి ఎత్తునాతో చెప్పండి, యేసయ్యా నేను నశించిపోతున్నాను, చెప్పండి నన్ను రక్షించడానికి నాలోనికి రండి, నా హృదయంలోకి రండి. కుడి చేయి పైకి ఎత్తని చెప్పండి, యేసయ్యా నేను బాప్తిసం తీసుకుంటానయ్యా, నేను నీ బిడ్డగా ఉంటానయ్యా, నాకు మార్పు దయచేయండి. అమ్మ కుడి చేయి పైకి చెప్తావా, యేసయ్యా నాకు నువ్వు కావాలి. కళ్ళు మూసుకొని చెప్పు, యేసయ్యా గట్టి చెప్పండి, యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా, ఈ లోకం వద్దయ్యా చెప్పు, చెప్పండి ఈ లోకం వద్దయ్యా. తమ్ముళ్ళారా చెప్పండి, ఈ సెల్ ఫోన్లు వద్దయ్యా, ఈ పాపం వద్దయ్యా, నువ్వు కావాలయ్యా. కుడి చేయి పైకి చెప్పండి, యేసయ్యా నా చేయి పట్టుకో తండ్రి, నేను బాప్తిసం తీసుకుంటాను. అలాగే కళ్ళు మూసుకొని మీకోసం ప్రార్థన చేస్తా. ప్రార్థన అయిపోయిన తర్వాత మహేష్ అయ్య గారిని కలవండమ్మా. అయ్యగారు నేను బాప్తిసం తీసుకుంటానని చేయి పైకి ఎత్తానని చెప్పండి. మీరు ఎక్కడి నుంచి ఒకళ్ళు నొలకపేట నుంచి వస్తే మీ పాస్టర్ గారిని కలవండి. కుడి చేయి పైకి ఎత్తండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధ ఆ చేతులు మీరు పట్టుకోండి, అంతవరకు నమ్మకంగా ఉండేలా సహాయం చేయండి. నశించిపోతున్న వారిని రక్షించడానికి వచ్చావు. ఈ రాత్రి ఇంతమంది బాప్తిసానికి సిద్ధపడ్డారు. ఆయా రక్షణ అనేది కావాలి తండ్రి. ఏ కుడికి పెట్టినా ఎంత ఖర్చు పెట్టినా ఒక్క ఆత్మను రక్షించకపోతే ఎందుకు ప్రభా? ఈ రాత్రి ఈ ఖర్చుకు ప్రభా ఈ బిడ్డలో అయా మరి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, ఆ గౌషియా అనే వాళ్ళ కుటుంబం గారు వాళ్ళందరూ అయా సహకరించిన కారణాన ఇంతమంది బాప్తిసానికి సిద్ధపడ్డారు. యేసు నామములో వీళ్ళ కుటుంబాలు వీరు దీవించబడుదురు గాక. దైవజనులు వారి సంఘం దీవించబడును గాక. ఇక్కడ ప్రభా ఉన్న నలుగుపేట నుంచి తాడేపల్లి నుంచి వచ్చిన దైవజనులు వారి సంఘాలు యేసు నామములో దీవించబడును గాక. ప్రభా ఈ ప్రాంత వాసులకు రక్షణ తెచ్చండి, అనారోగ్యంతో నన్ను స్వస్థతపరచండి. అమ్మ మీరు అలాగే చేయి పైకి ఎత్తుంచండి. మిగతా వాళ్ళు అమ్మ ఒక్క మాట చెప్తున్నాం, ముగిచ్చేస్తాం. ఒక్క నిమిషంలో మీకు ఎక్కడ బలహీనత ఉన్నా కుడి చేయి పెట్టుకోండి. యేసయ్య వాక్యం చెప్పినాక స్వస్థతపరిచి పంపించాడు అనేక మందిని. నమ్మితే స్వస్థత పొందాలని నమ్మితే నమ్మకంతో కుడి చేయబెట్టుకోండి. ఎక్కడ గడ్డలున్నా, ఎక్కడ బలహీనత ఉన్నా, గర్భఫలం లేని వాళ్ళు పొట్ట మీద చేయబెట్టుకోండి. యేసు నామములో గర్భఫలం లేని వారి గర్భాలు తెరవబడును గాక. యేసు నామములో గుండెల నొప్పి, బీపీ, షుగర్లు, గడ్డలు కరిగిపోవును గాక. యేసు నామములో, యేసు నామములో అనారోగ్యం ఆరోగ్యంగా మార్చబడును గాక. సాక్ష్యాలతో బిడ్డలు నిలబడుదురు గాక. దేవుడు నన్ను స్వస్థతపరిచాడు, దేవుడు నాకు నార్మల్ రిపోర్ట్లు ఇచ్చాడు, దేవుడు నాకు బాగు చేశాడని ప్రభువా విశ్వసించిన వారు విడుదల పొందుదురు గాక. అటు కృప దయచేసి ఇంత అద్భుతంగా ఈ సెమీ క్రిస్మస్ గుడికి జరిగించినందుకు స్తోత్రం. బాప్తిసానికి నిలబడిన వాళ్ళందరినీ మరొకసారి నీ చేతికి అప్పగిస్తున్నాను. యవనస్తులను కూడా నిలబెట్టి దేవుని కొరకు నిలబెట్టమని యేసు నామములో యేసు రక్తంలో ప్రార్థించి స్వస్థతను విడుదలను పొందుకున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి.